హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్లెటూరు పిల్ల. ఈరోజు మనం తంటికొండ వెంకటేశ్వర స్వామి పుణ్యక్షేత్రానికి వెళ్ళబోతున్నాం. ఈ క్షేత్రం రాజమండ్రికి 35 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ క్షేత్రం చేరుకోవడానికి బస్సు, ఆటోల సౌకర్యం అయితే ఉంది. ఈరోజు శనివారం కదా, ఇంటి దగ్గర పూజ అయితే వెంకటేశ్వర స్వామి పూజ అయితే పూర్తయిపోయింది. మనం ఇంకా తంటికొండ వెళ్ళి స్వామివారి దర్శనం అయితే మనం చేసుకుందాం. యాత్రకు సంబంధించిన సామాన్లు అయితే అన్నీ రెడీ చేసుకొని బయలుదేరడానికి అయితే మేము రెడీగా ఉన్నాం. ఇంతలో మా పాప గాజులు మర్చిపోయిందట. వాళ్ళన్నీ తీసుకురమ్మని ఇంట్లోకి అయితే పంపింది. వాడు తీసుకురావడానికి అయితే వెళ్ళాడు. ఈలోపు మేము వెయిట్ చేస్తున్నాం. అత్తయ్య గారు బయటకు వచ్చి ఎదురొస్తానన్నారు. అయితే సరే అని కాసేపు నుంచున్నాం. అత్తయ్య గారు అయితే వచ్చారు, ఎదురు రావడానికి వెళ్ళారు, ఎదురు వచ్చారు. మేమైతే స్టార్ట్ అయిపోయాం. శ్రీరంగపట్నం నుంచి కొంచెం దూరం అయితే వెళ్ళడం జరిగింది. అటు ఇటు చుట్టూ పొలాలు, మధ్యలో రోడ్డు ఉంది. దారి అయితే చాలా బాగుంది. ట్రాఫిక్ కూడా బాగానే ఉంది. ఇక్కడ ఎవరో ప్రశాంతంగా చెట్టు కింద కూర్చొని ఉన్నారు. మా పాప చూడండి, జర్నీని అయితే బాగా ఎంజాయ్ చేస్తుంది, నవ్వుతుంది. వాళ్ళన్నీ వీడియోలో కనిపించట్లేదని వాడి మీద అయితే సెటర్లు వేస్తుంది. వాళ్ళన్నీ పైకి లేచి చూసి వీడియో కాసేపు చూస్తున్నాడు. వీళ్ళు అల్లరి తట్టుకోవడం అయితే నా వల్ల అయితే అవ్వడం లేదు. వాళ్ళని కంట్రోల్ చేయలేకపోతున్నాను నేను. ఎగో చూడండి, మా పార్దు హాయ్ చెప్తున్నాడు, నేను హాయ్ చెప్పడం జరుగుతుంది. తంటికొండకైతే దగ్గరలోకి రావడం జరిగింది. మా పార్దు ఇంటి దగ్గర అయితే టిఫిన్ చేయలేదు కదా, ఆకలిలో ఉన్నాడు. ఇంకా వాళ్ళ నానమ్మ అయితే జాంకి ఏదో ఇచ్చింది, తినుకుంటూ వస్తున్నాడు. వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే చేరుకున్నాం. ఇక్కడికి మన పూజకి కావాల్సిన సామానం అయితే అన్నీ కొబ్బరికాయలు, అరటిపళ్ళు అన్నీ అమ్మడం అయితే జరుగుతుంది. ఈ కొండ ఎంట్రన్స్లో వినాయకుడు అయితే ఉన్నారు. ఎలక వాహనంతో వినాయకుడికి ఎలాంటి విఘ్నాలు లేకుండా యాత్ర అయితే ఆనందంగా జరగాలని పూజ అయితే చేసుకుందాం. పూజ చేసుకొని అప్పుడు మనం వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే చేసుకుందాం. వినాయకుడు పూజ చేసుకోవడానికి అయితే నేను రెడీ అవుతున్నాను. ఇంతలో మా పాప వచ్చి నేను చేస్తానమ్మా అంది. సరే మన ఇద్దరం చేద్దామని అనేసి బయలుదేరి చేసాం. పూజ అయితే ఇక్కడ ఆల్రెడీ చాలామంది వచ్చినట్టున్నారు. స్వామివారికి నైవేద్యాలు అయితే సమర్పించారు. అరటిపళ్ళు, కొబ్బరికాయలతో స్వామివారు అయితే నిండిపోయారు. ఇక్కడ వెలక వాహనంతో వినాయకుడు అయితే స్వామివారికి అందరికీ దర్శనం అయితే ఇస్తున్నాడు. వినాయకుడి పూజ అయితే పూర్తి చేసుకున్నాం. నెక్స్ట్ మెట్లు ఎక్కడం, పసుపు కుంకాలతో మెట్లు పెట్టుకుంటూ కొండ ఎక్కడం అయితే ప్రారంభించాం. మా పార్దుకి అయితే ఎన్ని డౌట్లో అలా కొంత దూరం వెళ్ళేసరికి నాకు మా పాపకి అయితే ఆయాసం వస్తుంది. మా పార్దు ఫస్ట్ ఎక్కేస్తున్నాడు. మేము వెనకాల మా పూర్ణాన్ని తీసుకొని జాయిగా ఎక్కడం అయితే స్టార్ట్ చేస్తున్నాను. మా పూర్ణాన్ని చేయట్టుకొని ఎక్కించవలసి వస్తుంది. ఎక్కనని వారం చేస్తుంది. ఇక్కడ ఆల్రెడీ ఒక ఫ్యామిలీ అయితే అలసిపోయి కూర్చున్నారు. ఇక్కడ ఏదో ఒక గుడి అయితే వచ్చింది, లోపలికి వెళ్ళి చూద్దాం. గుడి ఎంట్రన్స్లో ద్వారపాలకులు అయితే విష్ణుమూర్తులు ఉన్నారు. ఇక్కడ గోవిందరాజ స్వామి అయితే ఉన్నారు. గేటు తలుపులు అయితే ఓపెన్ చేసి లేవు. ద్వారపాలకులు అయితే విష్ణుమూర్తి ఉన్నారు అటువైపు ఇటువైపు. చుట్టూ వాతావరణం అయితే చాలా బాగుంది. ఇంకా మా పూర్ణ అయితే గంట కొడదామని చూస్తుంది, కానీ అందట్లేదు. ఇంక స్వామివారికి దండం పెట్టుకొని మేము బయటికి అయితే వెళ్ళిపోయాం.
పాపకు కాళ్ళు అయితే నొప్పి చేస్తున్నట్టున్నాయి. ఇక్కడ వరకు ఎత్తుకొని తీసుకొని వచ్చారు. ఇక్కడ ఒక చెట్టు ఉంది. ఈ చెట్టు కింద అందరూ రాళ్లతో ఇల్లు అయితే కట్టుతున్నారు. ఇలా చేయడం వల్ల మన జీవితంలో ఇల్లు కట్టుకుంటామని ఒక నమ్మకం అన్నమాట. అలా భావించి ఈ రాళ్ళను ఒకదాని మీద ఒకటి పేరుస్తున్నారు. ఇల్లు కట్టడం పూర్తయింది. ఇక్కడ స్వామివారికి అయితే నమస్కరించుకొని కొండ ఎక్కడం ప్రారంభిద్దాం. పదండి వెళ్దాం. కొంత దూరం వెళ్ళేసరికి కొంచెం ఆయాసం అయితే వచ్చింది. ఇక్కడ ఆల్రెడీ ఎవరో ఇల్లు అయితే కట్టారు. ఆయాసం వచ్చి కాసేపు అయితే నేను మా పూర్ణ కూర్చున్నాను. మా పార్దు అయితే వెళ్ళిపోతున్నాడు. వాడు ముందే స్టార్ట్ అయిపోయాడు. కొంచెం దూరం వచ్చాం. ఇక్కడ స్వామివారికి తనలీలాలు అర్పించే ప్లేస్కి అయితే వచ్చాము. వెళ్దాం రండి. ఈ కొండకి రోడ్డు మార్గం కూడా ఉంది. ఆటోలు బైకుల ద్వారా అయితే కొండ మీద చేరుకోవచ్చు. తల్లీలా ఇవ్వడానికి టికెట్లు అయితే తీసుకుంటున్నారు. ఇది శ్రీరాముని స్తూపం అంటారు కదా, అది. స్వామివారి గజస్తంభం ఇక్కడ ఉంది. ఇదంతా స్వామివారికి తలలీలాలు సమర్పించే ప్రదేశం. ఇది స్వామివారికి తలలీలాలు సమర్పించే ప్రదేశం. మా పార్దు అయితే వెంకటబాబు నామాలు అయితే పెట్టుకున్నాను. తర్వాత నెక్స్ట్ మా పూర్ణశ్రీ కూడా పెట్టుకుంది. చాలా బాగున్నాయి నామాలు అయితేనే. ఎంత పర్ఫెక్ట్గా పెడుతున్నాడు అంటే అతను చాలా పర్ఫెక్ట్గా పెడుతున్నాడు. తర్వాత ఈయన గారికి అయితే పెట్టారు. తర్వాత నేను కూడా పెట్టించుకోవడం జరిగింది. ఈ నామాలు పెట్టుకున్న తర్వాత స్వామివారి దర్శనానికి అయితే బయలుదేరుతున్నాం. ఈ పువ్వులు అయితే చాలా బాగున్నాయి. ఇక్కడ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉన్నాయి చెట్టు అయితేనే. ఇక్కడ రోడ్డు మార్గం, కొండ ఎక్కడానికి రోడ్డు మార్గం కూడా ఉంది. ఆటోలు బైకుల ద్వారా కూడా కొండ ఎక్కవచ్చు అన్నమాట. స్వామివారి మండపంలోకి అయితే చేరుకున్నాం. స్వామివారి ఎదురుకుంటా ఒక స్వామి అయితే ఇక్కడ ఉన్నారు. ఇతను గరుత్మంతుడు. ఇక్కడ పూజ చేసుకొని అప్పుడు స్వామివారి దర్శనానికి అయితే మనం వెళ్దాం. పూజ చేసుకోవడం ఆల్రెడీ ఇక్కడ ఒకలో ఇద్దరు చాలామంది పూజ అయితే చేయడం జరిగింది. మనం కూడా స్వామివారికి దీపం వెలిగించుకుందాం. ముందుగా పసుపు కుంకాలతోటి స్వామివారిని అర్చించుకొని నెక్స్ట్ దీపారాధన అయితే చేసుకుందాం. ఇక్కడ ఆల్రెడీ ఎంతోమంది భక్తులు అయితే స్వామివారికి పూజ అయితే చేయడం జరిగింది. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ పూజ అయితే చేసుకోవడం జరిగింది. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ స్వామివారికి ప్రదర్శనలు చేసుకొని అప్పుడు దర్శనానికి అయితే వెళ్దాం. ఇక్కడ దశావతారాలు అయితే మనకు దర్శనం ఇస్తున్నాయి. కృష్ణ అవతారం, కూర్మ అవతారం, వరాహ అవతారం, ఇలా దశావతారాలు అయితే మనకి స్వామివారి మండపంపై మనకు దర్శనం ఇస్తున్నాయి. ఇక్కడ ఒక గజస్తంభం కూడా ఉంది. ఇక్కడ స్వామివారికి కొబ్బరికాయలు కొట్టి నైవేద్యాలు అయితే సమర్పిస్తున్నారు. గుడి ప్రాంగణంలో తాబేళ్ళు అయితే చాలా ఉన్నాయి. ఇక్కడ వాటికి ఆహారం అయితే పెట్టి నీళ్ళుని పెట్టి తాబేళ్ళని అయితే పోషిస్తున్నారు. వాటిని చూడడానికి పిల్లలు అయితే చాలా ఎగ్జైట్గా ఉన్నారు. ఇక్కడ ప్రదర్శనలు ఆగి మరీ పిల్లలైతే తాబేలు చూస్తున్నారు. మేము ప్రదర్శనలు చేయడం స్టార్ట్ చేసాం. మా పాప నేను ఒకలాగా వెళ్తుంటే మా పార్దు చూడండి వేరే దారిలో వెళ్తున్నాడు. వాడు రూటే సెపరేట్ అన్నమాట.
ఇది గుడి వెనక వైపు అన్నమాట. చూస్తున్నారు కదా, చాలా బాగుంది చుట్టూ ప్రదేశం అయితే. స్వామివారికి బ్రహ్మోత్సవాలు అయితే జరుపుతారు. అలాంటి టైంలో అయితే ఈ గుడి అస్సలు ఖాళీ ఉండదు. ఇది మెట్ల మార్గం, మనం వచ్చిన మెట్ల మార్గం. ఇక్కడ భక్తులతో రద్దీ అయితే బాగానే ఉంది, చూస్తున్నారు కదా. ఇక్కడ పిల్లల్ని కంట్రోల్ చేయడం అయితే చాలా కష్టంగా అయింది. నాకన్నా ముందు పెరిగేస్తున్నారు వాళ్ళు. ఇది చూడండి, నేను ఇక్కడ ఉన్నాను, వాళ్ళు ఎక్కడో ఉన్నారు. ఇద్దరు చెయ్య అంటే అట్టుకుని అయితే నడుస్తున్నారు. వీళ్ళని అస్సలు అర్థం చేసుకోలేము. అప్పటికప్పుడే కొట్టుకుంటారు, అప్పుడే కలిసిపోతారు. చూస్తున్నారు కదా, నన్ను వదిలేసి వాళ్ళు ఎదుర వెళ్ళిపోతున్నారు. ఇక్కడ చిన్న తాబేలు ఉంది చూడండి, ఎంత బాగుందో, క్యూట్గాను, చాలా బాగుంది కదా. పిల్లలు దాన్ని చూస్తూ అలా ఉండిపోతున్నారు. భక్తుల రక్తి అయితే చిన్న పిల్లల్ని తీసుకొని కూడా వస్తున్నారు ఇక్కడికి. ఇక్కడ ప్రత్యేక గదులు కూడా ఉన్నాయి దూరం నుంచి వచ్చిన భక్తులకి స్టే అవ్వడానికి. నెక్స్ట్ క్యూలోకి అయితే వస్తాము చూడండి. క్యూ అయితే పెద్దదే ఉంది స్వామివారి దర్శనం చేసుకోవడానికి. ఈ గ్యాప్లో వీళ్ళు అస్సలు ఒక్కళ్ళు నేను ఎక్కుతానని ఎలా కొట్టేసుకుంటున్నారో చూడండి. అస్సలు కంట్రోల్ చేయలేమండి బాబు. పాపం చిన్నపిల్లలతో చాలా ఇబ్బంది పడుతున్నారు క్యూ పెద్దగా ఉండడం వల్ల. అసలు ఇంత క్యూ ఎందుకుందని అని అడిగితే ఇక్కడ ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారంటే ఈరోజు శనివారం కదా, స్వామివారికి అర్చనలు అయితే చేస్తున్నారు. దర్శనం అయిపోయింది, బయటకు వస్తాము. ఈ గుడి ముందైతే స్వామివారు ఉన్నారు. స్వామివారిని దర్శనం చేసుకొని ఇలా పక్కకైతే వచ్చాము. విష్ణుమూర్తి, లక్ష్మీదేవి. గుడి పైన దశావతారాలు అయితే చాలా బాగున్నాయి. దర్శనం చేసుకొని పక్కకు వస్తాము. ఇక్కడ ఒక మండపం అయితే ఉంది. ఆ మండపంలో అందరూ కూర్చొని కాసేపు విశ్రాంతి అయితే తీసుకుంటున్నారు. చిన్నపిల్లలు చాలామంది అయితే వచ్చారు ఎక్కువగా. మండపానికి పక్కన వస్తే ఇక్కడ చెంకు చక్రం అయితే దర్శనమిస్తున్నాయి. ఇక్కడ నుంచి తంటికొండ గ్రామం అయితే కనిపిస్తుంది చూడండి. పచ్చటి చెట్ల మధ్య గ్రామం అయితే చాలా బాగుంది. ఈ గ్రామం చూడడానికి మరీ చిన్నగా ఏం లేదు, పర్వాలేదు, బాగానే ఉంది, పెద్దగానే ఉంది. ఇక్కడ పెంకుటిల్లు కన్నా డాబా ఇల్లు ఎక్కువగా కనబడుతున్నాయి. ఈ మెట్ల నుంచి కిందకి వెళ్తే భోజనం ఏర్పాట్లు అయితే చేశారు. ఇక్కడ సమ్మర్ కావడంతో ఇక్కడ పొలాలు అయితే పైరు భూములుగా ఉన్నాయి, విశాలంగా ఉన్నాయి. ఇది తంటికొండ చెరువు. ఈ చెరువు అవతల జగనన్న కాలనీలు అయితే ఇచ్చారు చూడండి. అందరూ ఆల్మోస్ట్ ఇల్లు అయితే కంప్లీట్ చేసుకున్నారు. ఈ మెట్ల నుంచి కిందకి వెళ్తే అన్న సమారాధన అయితే ఏర్పాటు చేశారు. భక్తులందరూ అన్న ప్రసాదం కోసం వెయిట్ చేస్తున్నారు. ఈలోపు మనం పైకి ఒకసారి వచ్చి చూద్దాం. అందరూ ఫ్యామిలీగానే వచ్చారు. ఇక్కడ స్వామివారికి సంబంధించిన పుస్తకాలు, ఫోటోలు అన్నీ
అమ్ముతున్నారన్నమాట. మా పూర్ణశ్రీ షాపింగ్ ఏదో చేస్తుందో చూద్దాం రండి. పార్దుకి ఏదో కావాలంటే అడుగుతున్నారు వాళ్ళ నాన్నగారిని. కీ చైన్లు అయితే చాలా బాగున్నాయి, చాలా చాలా రకాల వెరైటీస్ అన్నీ ఉన్నాయి. ఈ పాప ఎవరో నాకాసే చూస్తున్నారు. ఇక్కడ భోజనం అయితే ఏర్పాటు చేశారు, చాలా బాగుంది ఫుడ్ అయితేనే. ప్రతి ఒక్కరూ హ్యాపీగా భుజిస్తున్నారు. ఈ భోజనశాలలో ఒక టిప్కి అయితే ఒక 100 మెంబర్స్ అయితే భోజనం చేస్తారు. ఇక్కడ వడ్డించే స్టాఫ్ కూడా ఉన్నారు. ఏది కావాలంటే అది ఇసుపు లేకుండా వడ్డిస్తున్నారు. ఇది వంటశాల. భక్తులందరూ గోవింద నామస్మరణ అయితే చాలా బాగా చేస్తున్నారు. ఈరోజు హనుమాన్ జయంతి రావడంతో ఇక్కడ హనుమాన్ చాలీసా అయితే ఏర్పాటు చేశారు. ఆ హనుమాన్ చాలీసాని వింటూ ఇక్కడ చాలాసేపు అయితే స్టే చేశాము. వాతావరణం చాలా బాగుందన్నమాట. భోజనం కూడా అయిపోయింది కదా, కాసేపు అలా చూసాం. ఇంకా టైం అయిపోయింది, కింద దిగిపోతున్నాం. ఈ విగ్రహాన్ని చూశారు కదా, నేను చూసే హనుమాన్ అనుకున్నాను, కాదు. విగ్రహం అయితే తాళ్ళపాక అన్నమాచార్యుల వారు. విగ్రహానికి కాళ్ళు మధ్యలో మా బాబు అయితే కూర్చొని ఉన్నారు. వాళ్ళు ఎక్కడ పడిపోతారని నేను అట్టుకొని నుంచొని ఉన్నాను. విగ్రహం అయితే చాలా బాగుంది. ఈ విగ్రహం గరికిపాటి నరసింహారావు గారి చేతుల మీద అయితే ఓపెన్ జరిగింది. పూర్ణ కింద దిగిపోవాలి, నువ్వు కిందకు వచ్చి ఆడలా నెడుతున్నాడు, కింద దిగిపోవాలి నువ్వు. రాళ్ళు గుచ్చిపోతే వాళ్ళకి దీపరా ఎలా గట్టారు వీళ్ళు వెరైటీగా అవరీ కొడతా గడిహారు వీళ్ళు. ఎలా చూడండి, నువ్వు జాయిన్ అవుతా. కొండ కిందకి అయితే వస్తాం. రాయి మీద అన్నా చెల్లెలు ఇద్దరు కూర్చొని ఒక ఫోటో అయితే తీసుకున్నారు. కొంచెం దూరం వెళ్ళేసరికి ఇంకొక గుడి వచ్చింది, ఆంజనేయ స్వామి గుడి. అది గంట కట్టలేకపోతున్నారు. నేను ఎత్తుకొని అయితే గంట కొట్టించేవారు. చిన్నప్పుడు మా నాన్నగారు కూడా అలాగే కొట్టించేవారు. స్వామివారి దర్శనం అయితే చేసుకున్నాము. ఈరోజు హనుమాన్ జయంతి కదా, ఇక్కడ కూడా స్వామివారి పూజలు అయితే ఏర్పాటు చేశారు. బయట చిన్న వినాయకుడి విగ్రహం అయితే ఉంది. స్వామివారిని దర్శించుకొని దండం పెట్టుకున్నాము. చూడండి, మీరు కూడా స్వామివారిని దర్శించుకోండి. మీ మనసులోని కోరికలన్నీ నెరవేరుస్తాడు. నేను దేవుడికి వస్తే మా పిల్లలు అక్కడ ఉన్న ప్రసాదాలు నేను అక్కడ ఆంజనేయ స్వామి దండం పెడితే మా అబ్బాయి బయటకు వచ్చి కూతికైతే దండం పెడుతున్నాడు. నేను ఏరా అని అడిగాను. కూతి కూడా ఆంజనేయ స్వామి కదా అమ్మ అన్నాడు. ఈ మాత్రం తెలుసు చాలని చాలా సంతోషించాను నేను. ఇక్కడ గుడి ముందు ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు కింద కూర్చొని ప్రసాదం అయితే తీసుకున్నాము. ఫోటో తీసుకుందాం అనుకున్నాము. చూడండి, మా అబ్బాయి మా అమ్మాయి ఒకరినొకరు కొట్టేసుకుంటున్నారు. ఫోటో తీయనివ్వట్లేదు. ఏం పూజ ఇచ్చిందని చూడండి పూర్ణశ్రీ. ఇక్కడ కోతికైతే ప్రసాదం ఇచ్చాము. ఇంతటితో తంటికొండ వెంకటేశ్వర స్వామి యాత్ర అయితే పూర్తయింది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.